నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో పోస్ట్ పోన్ చేసి జరగకుండా ఆయన మాత్రం అటు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే చాలామంది ఏం చెప్పారు అంటే, అక్కడ వెదర్ సరిగ్గా లేకపోవటం వల్ల, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా సమస్యలు వస్తాయేమో ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటే, ఇంకొంతమంది అన్న మాట ఏమిటో తెలుసా? కాదు, జనసేన సభ్యత్వ నమోదు ఉద్యమీ కార్యక్రమాన్ని బలోపేతం చేయటానికి, ఆ గడువును పెంచటానికి మాత్రమే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా పవన్ కళ్యాణ్ జరగకుండా ఆ విధంగా ఆపేశారని కొంతమంది చెప్తున్నారు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా ఉన్నారు అంటే, నిజంగా లాజిక్ అనేది లేకుండా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి 3 నెలలకు ముందే ప్రణాళికలు వేసిన వ్యక్తి, జెన్జీ అనే స్లోగన్ కూడా దానికి పెట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు అంటే, నిజంగా దాంట్లో ఎంత వ్యూహం ఉంది అనేది ఖచ్చితంగా ఈ ఉదాహరణతో పవన్ కళ్యాణ్ గారు మీ లాజిక్లు, మీ మ్యాజిక్లు సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ లాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ అనేది గనక నేను చెప్తా, మీరు వినండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ చెప్పారు. ఏంటి అంటే, టార్గెట్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ మిస్ అయితే అవదు, మిస్ కాకుండా చేస్తా, నా టార్గెట్ అంతా కూడా, నా ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది అన్నట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ లో చెప్పిన డైలాగ్ ఇక్కడ ఈ ఉద్యమీ కార్యక్రమంలో సక్సెస్ అయిందంటే ఎస్, సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, పక్క రాష్ట్రం వాళ్ళకేమో మహాజ్ఞానిలా కనిపిస్తున్నారు, మన రాష్ట్రం వాళ్ళకేమో అజ్ఞానిలా కనిపిస్తున్నారు. అవునులే, కరెక్టే. ఎందుకంటే అజ్ఞానులకి ఏం తెలుస్తుంది, ఆయనకున్న విజ్ఞానం సంగతి అని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఎంత డెప్త్ గా ఆలోచిస్తున్నారు అంటే, ప్రతి రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకొని మరి ప్రతి రాష్ట్రం, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, అటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఆయనకున్న క్రేజ్ అటువంటిది. మరి అటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలనుకున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే, జనసేన పార్టీ స్థాయి రాష్ట్ర స్థాయి కాదు, అది జాతీయ స్థాయి పార్టీ. జాతీయ నాయకుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి, ఆ పార్టీని జాతీయ స్థాయిలో చూడాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరింప చేయాలి అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించి ఈ ఉద్యమీ కార్యక్రమం అయితే ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ నేత అయినటువంటి పిఎస్ ప్రకాష్ అయితే కర్ణాటక నుంచి ఈ ఉద్యమీ కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు అయితే చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన 1996 జనతాదళ్ చిక్పేట్ నుండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారట. అయితే ఆ తర్వాత ఇటు బీజేపీతో అలాగే కాంగ్రెస్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రజా సేవ చేసే నాయకుడుగా అయితే అతనికి పేరుందట. మరి అటువంటి ఆయన సభ్యత్వ నమోదు చేసుకోగానే ఈ పార్టీ ఆఫీస్ నుంచి ఏమని మెసేజ్ పంపించారో తెలుసా? హార్ట్లీ వెల్కమ్ టు జనసేన అన్నట్టుగా ఒక మెసేజ్ అయితే పంపించారు. అట్లాగే ఆయన చేరిక ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపుతుందని, అట్లాగే జనసేనకు ఒక దిశానిర్దేశం చేసే ఒక అనుభవం ఉన్న వ్యక్తి వాళ్ళకి కూడా అవసరం కాబట్టి మీ దిశానిర్దేశంతో మేం కూడా ముందుకు వెళ్తాం అన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తూ పార్టీ ఆఫీస్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. అయితే చూడండి, కర్ణాటకలో ఉన్న అభిమానులను ఈ విధంగా కార్యకర్తలుగా మార్చుకుంటున్నారు అంటే ఆయన స్ట్రాటజీ, ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉంది అంటే జాతీయ స్థాయిలో ఉందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన గొప్పతనం తెలియట్లా, పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అంటే పక్కన ఉన్న వాళ్ళు ఎంత నిశ్చితంగా పవన్ కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మాత్రం మనం గమనించుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చూసి
భయపడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకేమో పరమాత్ముల్లా కనిపిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకేమో యమధర్మరాజులా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓటమికి కారణం అయ్యారు కదా. మరి 100% స్ట్రైక్ రేటుతో 100% సాధించారు కాబట్టి ఆయన చూస్తే మరి భయమే అనిపిస్తుంది. ఎందుకంటే వై నాట్ 175 అన్న వాళ్ళకి ఒక 11 సీట్లతో కూర్చోపెట్టడం అనేది మామూలు మాట కాదు. జాతీయ స్థాయి ఎందుకు అంటున్నాను అంటే వైసీపీని ఓడించడం ఎవ్వరి వల్ల కాదు అనుకున్న తరుణంలో కూటమి అనే పదాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయనే. ఏ విధంగా ఎంతమంది తిట్టినా పార్టీలో సీనియర్స్ జాయిన్ అయిపోయి కూడా వెళ్ళిపోయారు. సినిమాలు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, సొంత నిర్ణయాలు చేసుకుంటున్నాడు అని రకరకాల మాటలను వెళ్ళిపోయినా సరే ఐ డోంట్ కేర్ అనుకుంటూ ముందుకు వెళ్ళారు. 2024 ఎన్నికల్లో గెలిచి మరీ చూపించారు. మరి అంతటితో ఆగారా? ఇప్పుడు ఎవరైతే ఆయన్ని వదిలి వెళ్ళిపోయారో విమర్శించే వాళ్లే ఏమంటున్నారు తెలుసా? ఎంత స్ట్రాటజీనా, ఇంత లాజిక్గా ఆలోచిస్తారా పవన్ కళ్యాణ్ గారు అని. వెలుగులు లేని గ్రామాల్లో వెలుగులు నింపుతున్నప్పుడు వాళ్ళు అవాకవుతూ చెప్తున్న మాటలు, రోడ్లు లేని గ్రామాల్లో ప్రజలు నడుచుకుంటూ వెళ్తూ ఆనందం వ్యక్తం చేస్తుంటే వాళ్ళు చెప్తున్న మాటలు, ఇవన్నీ చూసుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు దాసోహం అంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అయితే మొత్తానికి ఉద్యమీ కార్యక్రమం అనేది ఎంత స్ట్రాటజిక్ గా కొనసాగించారు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించకుండా ఈ ఉద్యమీ కార్యక్రమాన్ని పొడిగించారు. ఏంటి అంటే ఆయన టార్గెట్ జాతీయ స్థాయిలో. మరి ఆయన టార్గెట్ కి మొదటి మెట్టు పడిందా అంటే ఎస్, ఈ సీనియర్ నేత పిఎస్ ప్రకాష్ రాకతో సభ్యత్వం నమోదు తీసుకోవటంతో ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఎందుకు అంటే అంత ఈజీ కాదు, పక్క రాష్ట్రాల్లో పాగా వేయటం అనేది అంత ఈజీ కాదు. మన రాష్ట్రాల్లోనే ఆయన పాపం గెలవటానికి, అట్లాగే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ గెలవటానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన ముందుకు వచ్చారు అన్నది పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అర్రే ఇంత కష్టం అనుభవించాడా పవన్ కళ్యాణ్ అని వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటిది పక్క రాష్ట్రాల్లో బాగా వేయటం అంటే అంత ఈజీ కాదు. అందుకనే ఈ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ఉద్యమీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించాలి అన్న ఉద్దేశంతో ఉద్యమీ అయితే నిజంగా ఒక ఉద్యమంలా కొనసాగుతోందా అంటే ఎస్ అని చెప్పొచ్చు ఈ సీనియర్ నేత. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో పాగా వేయటం ఇందాక చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఎంత అభిమానం, ఎంత గుర్తింపు, ఎంత సేవాభావం ఉంటే తప్ప అక్కడ పక్క రాష్ట్రాల్లో పాగా వేయటం ఈజీ కాదు. మరి ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు అంటే వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఆయన లాజిక్లకి, మ్యాజిక్లకి హద్దు అదుపు లేదు. ఏ విధంగా ఆయన సహాయానికి హద్దు అదుపులు ఉండవో సేమ్ ఆయన ఆలోచన విధానానికి కూడా ఉండవు. ఎందుకంటే ఆలోచించే మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడంటే ప్రజాసేవ దగ్గర నుంచి ఒక చిన్న పదవి వస్తే చాలు ప్రజాసేవ చెయ్యొచ్చు అని ఆలోచించిన వ్యక్తి మరి ఆ స్థాయిలో ఆ పార్టీ అక్కడికి తీసుకెళ్లటంలో, ఇంకా డెప్త్ గా ఆలోచించడంలో తప్పేంటి అని కొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఉద్యమీ కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగుతుందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అయితే క్రేజ్, జనసేన క్రేజ్ అనేది మాత్రం నిజంగా సరిహద్దులు దాటింది అంటే మామూలు విషయం కాదు. ఆయన్ని వ్యక్తిగతంగా ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది మొన్న తమిళనాడులో విజయం చూసాం. ఆయన వేషధారణ, భాష, నిజంగా ఆయన తీసుకున్న పథకాలు కానీ లేకపోతే హామీలు కానీ ఆయన ఇవ్వదలుచుకున్నాయి, ఇవన్నీ చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పారు చాలా మంది. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా సభ్యత్వం నమోదు తీసుకుంటున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ విధంగా ఉంది, ఆయన వ్యూహంలో, ఆయన పన్నిన పద్మ వ్యూహంలో ఒక్కొక్కళ్ళు వస్తున్నారా అంటే ఎస్. ఎందుకంటే పద్మ వ్యూహంలోకి వెళ్ళటమే తప్ప బయటకు రావటం తెలియదు. అలాగే జనసేనలోకి వచ్చిన వాళ్ళు సేవా దృక్పథంతో పని చేయాలి అనుకుని వచ్చిన వాళ్ళు జనసేనలోనే ఖచ్చితంగా ఉంటారు. బయటకు వెళ్లే ప్రసక్తి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఒకే ఆలోచనతో పని చెయ్యాలి అని. సో పని చెయ్యాలి అంటే జనసేనలోకి రావాలి, డబ్బులు సంపాదించాలి అంటే పక్క పార్టీలో జాయిన్ అవ్వాలి అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో జనసేన క్రేజ్ ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించాలని మనం కూడా ఆశిద్దాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఈ వీడియోపై మాత్రం మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.